ప్రతిష్టాత్మకమైన ఏ పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించలేకపోతుంది. ఘోరంగా విఫలం చెందారు. నీట్ పరీక్ష రద్దు, తద్వారా చాలామంది విద్యార్థుల బలవన్మరణాలు, తర్వాత సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కానింగ్, ఆ తర్వాత డిజిటల్ మూల్యాంకనం. ఇందులో జరిగిన పొరపాట్లు దేశవ్యాప్తంగా విద్యార్థులు నెత్తినోరు కొట్టుకుంటూ ఉన్నారు. దాన్ని సరిదిద్ది ఏం చేయాలో తెలియక ఐఐటి కాన్పూర్, మద్రాస్ నిపుణులు రంగంలో దిగి ఏదో చేస్తున్నారు. ఎంతవరకు చేయగలుగుతారో తెలియదు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కానింగ్ అండ్ డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించి ఏ సంస్థకైతే అప్పగించారో ఆ సంస్థ వెనక ఉన్నటువంటి చరిత్ర, ఆ సంస్థ కోసం నిబంధనలు పదే పదే సడలించడం, వీటన్నిటి మీద ఓ 17 సంవత్సరాల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ చేసినటువంటి ఒక పరిశోధన, ఆ విద్యార్థి బయటపెట్టినటువంటి విషయాలు దేశవ్యాప్తంగా ప్రముఖుల చేత ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాయి. ఇటు మన తెలుగులో కేటీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా విద్యార్థి పనితీరును ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ సిబిఎస్ఈ ఆ బోర్డు ఆ ఒక పనికిమాలిన సంస్థకి బాధ్యత అప్పగించడం కోసం ఎన్నిసార్లు నిబంధనలు సడలించింది, అసలు వెనక ఏం జరిగి ఉంటుంది అని ఆ సార్థక్ చేసినటువంటి పరిశోధన లేవనెత్తిన ప్రశ్నలు నిజంగా దేశ విద్యారంగాన్ని, విద్యార్థులు, తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. చివరికి తెలంగాణతో లింకు తేలింది. వాస్తవానికి టెండర్ని దక్కించుకున్న సంస్థ కోయంట్ ఎడ్యుటెక్ అట. అంటే సిబిఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాలను స్కాన్ చేయడం, డిజిటల్ మూల్యాంకనం, ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేది కోయంట్ ఎడ్యుటెక్ అట. ఇదే గతంలో గ్లోబరేనా టెక్నాలజీస్ పేరుతో ఉండేదంట. ఆ గ్లోబరేనా టెక్నాలజీసే 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీకు, జవాబు పత్రాల గందరగోళం ఉంది కదా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, చాలా జరిగింది. తర్వాత వీళ్ళ పేరు మార్చుకొని కోయంట్ ఎడ్యుటెక్ అయి ఇప్పుడు ఏకంగా సిబిఎస్ఈ బోర్డుతోనే కాంట్రాక్టు కుదుర్చుకున్నారట. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఈ సార్థక్ పరిశోధనలో బయటపడిన విషయాలు ఒకసారి కాదు, టెండరు 3 సార్లు జారీ చేశారట. తొలిసారి టెండర్ రికార్డులు అందుబాటులో లేవంట. రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమయ్యాయట. ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయంట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుందట. అండ్ గతంలో బ్లాక్ లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన టెండర్లలో తొలగించేశారంట. సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం సిఎంఎం లెవెల్ 5 నుంచి లెవెల్ 3కి తగ్గించారట. సొంత డేటా సెంటర్ తప్పనిసరి అనే నిబంధన రద్దు చేశారట. థర్డ్ పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి ఇచ్చారట. స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాలను సడలించారట. సిఈఆర్టీఐఎన్ భద్రతా ఆడిట్ నిబంధనను తొలగించారట. పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపైన జరిమానాలను విధించే సిస్టమ్ తీసుకొని వచ్చారట. అండ్ సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్లో వెలుగు చూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదాన్ని మరింత బలం చేకూర్చాయి. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఇన్ని నిబంధనలు ఎందుకు మార్చారు, ఇన్ని సడలింపులు ఎందుకు మార్చారు, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ యొక్క గత చరిత్రను ఎందుకు విస్మరించారు, ఈ మార్పుల వల్ల లబ్ధి పొందింది ఎవరు, భద్రతా ప్రమాణాలను తగ్గించడం వల్ల లబ్ధి పొందింది ఎవరు, తొలి టెండర్ వివరాలను కనిపించకుండా చేసింది ఎవరు, విద్యార్థుల డేటా భద్రతకు అసలు హామీ ఎవరిస్తారు అనే ప్రశ్నలను ఆ విద్యార్థి లేవనెత్తారు. ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ కూడా ఈ పరిశోధనాత్మకమైనటువంటి వివరాలను బయటపెట్టలేకపోయిందట. కానీ 17 సంవత్సరాల విద్యార్థి విషయాలన్నీ బయటపెట్టారు. నిజంగానే దేశంలోని ప్రముఖులందరూ కూడా విద్యార్థిని ప్రశంసిస్తూ ఉన్నారు. అటు బోర్డు వైపు నుంచి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి అసలు గప్చుప్ నోరు కూడా తెరవట్లేదు వాళ్ళు ఎవరు కూడా. ఎంత దారుణం చూడండి. 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకుంటూ ఉన్నారా? సరేలేండి, దేశ ప్రజలతోనే ఆట ఆడుతున్నారు, ఇంక మందులో విద్యార్థులు కూడా ఒక భాగమే కదా. ఎవ్వరు ఎప్పుడు దొరికితే వాళ్ళతో ఆట ఆడుకుంటూనే ఉన్నారు. ఏం ఆట ఆడుకున్నా కూడా ఎన్నికలు వచ్చేసరికి అదేంటో మొత్తం వాళ్ళు ఎట్లా గోల్ కొట్టాలనుకుంటే అట్లా గోల్ కొట్టగలుగుతారు. ఇది ఇంకా మరీ విచిత్రం.